పరిశుద్ధుడైన దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన క్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనాలు. ప్రియ సంగమా, ఇదిగో వాక్యం అనే ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని దేవాది దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. దేవుని యొక్క దీవులు మీ మీద సదా నిల్చును గాక. ఆమేన్. ప్రియ సహోదరులారా, ఈరోజు వాక్యాన్ని మనం చూసినట్లయితే క్షమాపణ. హల్లెలూయా. క్షమాపణ అన్న అంశం మీద దేవుని యొక్క వర్తమానం మనతో ఏం మాట్లాడుతుందో అది ఈరోజు మనం నేర్చుకుందాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రపంచంలో ప్రియ సహోదరులారా, కఠినాత్ములను, దుర్మార్గులను, దుష్టులను, వివిధ రకాలుగా మనుషులను వేధించే మనుషులను, మానవులను ఎవరు క్షమిస్తారంటే మహోన్నతుడైన భగవంతుడు అన్నవాడు ఒక్కడే క్షమించాలి. ఇంకెవరు కూడా క్షమించరు. ఆ క్షమాపణ ఎలాంటి క్షమాపణ అంటే తిరిగి మరలా ఆ పాపం అనే ఊబులోకి దిగకుండా ఉండాలి అన్న ఆలోచన మనిషికి కలిగిస్తుంది. అది క్షమాపణ. అలాగా క్షమించేది దేవుడు అన్నవాడు ఒక్కడే. ఏ మనుషులైనా సరే, ఏ మనిషినైనా సరే ఆయన ఒక్కడే క్షమించగలడు. అలాగే అవసరమైతే శిక్షించగలడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. క్షమించగలడు, అవసరమైతే వారిని దండించి బుద్ధి చెప్పి శిక్షించగలడు. అయితే బైబిల్ బోధిస్తుంది. బైబిల్ దర్పం చేసుకొని నేను చెప్తున్నాను, దేవుని చేత క్షమించేవారుగా మనం ఉందాం. శపించేవారుగా వద్దు, దూషించేవారుగా వద్దు, శిక్షను అనుభవించేవారుగా మనం వద్దు. ఎందుకంటే ఇతరుల యొక్క జీవన విధానం ఎలా ఉన్నా క్రైస్తవులు అనబడే మన జీవన విధానము ముఖ్యంగా ఎవరికి నచ్చినా నచ్చకపోయినా, ఎవరు విన్నా వినకపోయినా, ఎవరు చూసినా చూడకపోయినా మనల్ని పోషిస్తున్న దేవుడి దృష్టిలో మనము క్షమాభరితులుగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎలా ఉండాలండి? భరితము అన్న పదానికి భరించేవాడు అని అర్థము. మనము ఆ క్షమాన్ని భరించేవారుగా ఉందాము. ఎవరిస్తున్నారు? ఈయన నిన్ను నన్ను పుట్టించి పోషించి పెంచుతున్న మహోన్నతుడైన తండ్రి అయిన యెహోవా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగే ఎవరి నమ్మకం వాళ్ళది. ఎవరిని కూడా మనం దూషించక్కర్లేదు. బైబిల్ ఒకటే చెప్తుందండి, ఏ మతాన్ని కానీ ఏ కులాన్ని కానీ దూషించమని చెప్పలేదు బైబిల్. ఏ మనిషిని కానీ ద్వేషించమని చెప్పలేదు. ఎలాంటి వారినైనా సరే దూరపరచమని చెప్పలేదు. అందుకే 33వ అధ్యాయము దావీదు గారు రాసినటువంటి కీర్తన భాగంలో ఆయన అంటాడు కదా, చెడ్డవారిని చూసి నీవు వ్యసన పడవద్దు. దేవుని స్తోత్రం. అక్కడ ఏం కనిపిస్తుంది? క్షమాపణ కనిపిస్తుంది. ఏం కనిపించిందండి? చెడ్డవారిని చూసి నీవు వ్యసన పడవద్దు అంటే సునుకోవద్దు, గొనుక్కోవద్దు. ఎందుకంటే ఏమో ఒక దినాన్ని నీ జీవితం కూడా అలాంటిదేమో. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకో. నీవు కూడా చెడ్డవాడివేమో, నీవు కూడా దుర్మార్గుడివేమో, నీవు కూడా దుష్టుడివేమో, నీవు కూడా అనేక దేవుడికి నచ్చలేని క్రియలు భూమి మీద చేసి ఉన్నవాడివేమో, ఉన్న దానివేమో, స్త్రీలు కానీ పురుషులు కానీ. కనుక ముందు మన మచ్చను మనం చూసుకోవాలి. అలా చూసుకోరండి చాలామంది. అలా చూసుకోరు. చాలామంది చూడండి, వీళ్ళు తప్పు చేస్తున్నాడు అని ఇలా వేలు చూపిస్తారు కదా, ఇలా వేలు చూపిస్తారు. నన్ను గమనించండి బాగా. ఇలా వేలు చూపిస్తుంటారే, ఇలా వేలు చూపిస్తారు కదా, ఇలాగా నువ్వు తప్పు చేసావని. ఈ వేళలో ఉన్న అర్థం ఏంటో తెలుసా మీకు? ఇలాగా నీ ఒకరిని చూపిస్తున్నావు. ఈ మూసి ఉన్న 3 వేళ్ళు నిన్ను చూపిస్తున్నాయి. ఈ పై బటన్ మీద ఉందే, అది నిన్ను గమనించే దేవుడు చూస్తున్నాడని ఇది చూసిన క్రియ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇలా చూపిస్తూ నువ్వు చాలా చెడ్డవాడు, నువ్వు చాలా చెడ్డదాన్ని అంటాం కదా. ఈ వేలు నిన్ను చూపిస్తుంటే ఈ 3 వేలు
ఈ వేళ్ళు ఎదటవాడిని చూపిస్తుంటే ఈ 3 వేళ్ళు నిన్ను చూపిస్తున్నాయి. ఈ పై బొటన వేలు మాత్రం భగవంతుడు చూస్తున్నాడని ఈ వేలు చూస్తుంటా ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది మర్చిపోదు ప్రియ క్రైస్తవుడా. ఈరోజు తప్పు చేయలేని వారు ఎవరు ఉండరండి. కానీ బైబిల్ చెప్పడమే కాదు, సర్వసాధారణంగా పెద్దలు చెప్పే మాటే కాదు, ఈరోజు మనం చెప్పే మాట కూడా, తప్పు చేయలేని వారు ఎవరు ఉండరు. కానీ తప్పుని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు ధన్యుడు. అదే నేర్పుతుంది బైబిల్. అందుకే క్షమాపణ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎక్స్క్యూజ్ ఇంగ్లీష్లో క్షమించడం. ఇంత గొప్ప అవకాశం ఇంత చక్కగా దేవుడు నేర్పించాడు కదా. ఈరోజంటే చాలామంది తెలుగులో ఉన్న కొన్ని పదాలు నేర్చుకోరు. కానీ ఆయన అంటాడు, తప్పు లేని వారు తండోపు దండములంట. పాఠ్య పుస్తకాల్లో ఉండేవి ఇప్పుడు లేవు, అంత లేటెస్ట్ అయిపోయిందని కదా. పూర్వకాలంలో చదువుకునే టైంలో ఈ మాటలు మనకు కనిపిస్తాయి, తెలుగు వచనాల్లో మాత్రమే. ఏమంటాడంటే అక్కడ ఒక మహాత్ముడు రాసిన మాట, అది అనుభవపూర్వకంగా రాసిన మాట. తప్పు లేని వారు తండోపు దండంబు, లుర్జులెల్లకల్ల నుండి తప్పు చేసిన వారు తమ తప్పలెవరగరు అంటాడు ఒక మహా వేదాంతి. తప్పు లేని వారు తండోపు దండంబు, లుర్జులెల్లకల్ల నుండి తప్పు చేసిన వారు తమ తప్పులు. అంటే తప్పు చేయలేదని చెప్పుకునేవారు చాలామంది ఉంటారంట. ఆ పద్యం యొక్క భావం అది. తప్పు చేయలేని వారు చాలామంది ఉంటారు. లుర్జులెల్లకల్లా తప్పు. మనసులో ప్రతి ఒక్కరిలో కూడా ఏదో తప్పు ఉంటుంది. కానీ తప్పు చేసిన వారు తమ తప్పులు వెలగరు. వారు చేసిన తప్పులు తెలుసుకోరు. కానీ వెనకాల ఉన్నవారి యొక్క తప్పులు మాత్రం వేలు పెట్టి చూపిస్తుంటారు. వారికి చెప్తున్నాడు తండ్రి, క్షమాపణ. దేవుని స్తోత్రం. మానవ జీవితంలో ప్రియ సంగమా, ఏదైనా గొప్పది ఏదైనా ఉందంటే క్షమించడమే. వాస్తవం ఇది, క్షమించడమే. ఆ క్షమాగుణం నీలో లేకపోతే దేవుడు నిన్ను క్షమించడు. అందుకంటున్నాడు 37వ అధ్యాయంలో, చెడ్డవారిని చూసి నీవు వ్యసన పడవద్దు. క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి మనకి కొన్ని అమూల్యమైన మాటలు నేర్పించాడండి ఆయన. అందులో మొదటిది ప్రేమ, రెండోది కనికరము, మూడోది దయ, నాలుగోది జాలి, ఐదోది ధర్మము, ఆరోది చేర్చుకొనుట, ఏడోది క్షమాపణ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ 7 మాటలు కూడా మనకు నేర్పించాను వెళ్ళాడు. చివరి దానికి ఉన్న విలువ, ఉన్న వాటికి కూడా విలువ ఉంది, కానీ చివరి వచనానికి ఉన్న విలువ చాలా అమూల్యమైనది. ఏంటంటే అది క్షమాపణ. ఈ క్షమాపణ లేకపోతే ఈరోజు నీవు నేను భూమి మీద బ్రతికే వాళ్ళమే కాదు. అందుకే క్రీస్తు అంటారు కదా, చివరి దినాల్లో చెప్పబడిన మాట ఆయన అంటాడు, తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరు క్షమించు. ఇది ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటాం? ఇదిగో రాబోతున్న దినాల్లో వస్తున్నాయి కదా, లెంట్ డేస్ కదండి, పార్టీ డేస్ వస్తున్నాయి కదా, ఉపవాస ప్రాంతాలు, అప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం. ఈస్టర్కి, గుడ్ ఫ్రైడేకి జ్ఞాపకం చేసుకుంటాం. కానీ ప్రియ సంగమా, ప్రతిరోజు నిన్ను దేవుడు క్షమిస్తానన్న సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావా? నువ్వు ఆడే మాటల్లో కానీ, నువ్వు చూసే చూపుల్లో కానీ, నీ హృదయ తలంపుల్లో కానీ ఎంత తప్పు చేస్తున్నావో, ఎంతమందిని బాధ పెడుతున్నావో, ఎన్ని అబద్ధాలు చెప్తున్నావో, నిన్ను దేవుడు క్షమిస్తున్నాడా లేదా? ఒక్కసారి నీ గుండె మీద నువ్వే చేయి పెట్టుకొని ఆలోచించుకో. దేవుడు ప్రతి క్షణం కూడా మనం క్షమిస్తున్నాడు. కనుకనే భూమి మీద ఇంకా మనం సజీవులుగా ఉన్నాము. ఆయన ఒక క్షమాపణ లేకపోతే 6వ అధ్యాయము ఆదికాండంలో నోవా కాలంలో తండ్రి చెప్పిన విధానంగా ఒక్కరు కూడా మిగలం ఈ భూమి మీద. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
అంటాడు కదా ఆయన, నోవాహుతో అంటాడు, నోవాహు నువ్వు ఓడ తయారు చేయి, వీళ్ళని నేను క్షమించను. ఎందుకంటే నాకు విరోధంగా ఎన్నో పాపాలు చేశారు. అసలు వీళ్ళు పుట్టించినందుకు నాకు చాలా బాధగా ఉన్నాయా. కానీ ఈ తరంలో నీ ఒక్కడవే నీతిమంతుడు కనుక కనిపించావు గనక, నా హృదయానికి అనిపించావు గనక, నీవు నీ కుటుంబం తప్ప ఇంకెవరిని కూడా ఈ భూమి మీద ఉంచను. వృక్షాలే కాదు, పక్షులే కాదు, జంతువులే కాదు, పురుగులే కాదు, ప్రతిదాని ఆకాశంలో ఎగిరే దేన్నైనా సరే నువ్వు భూమి మీద ఉంచనయ్యా, మొత్తం నేలపాలు చేసేస్తాను అని క్షమించలేదు ఆ రోజు దేవుడు. మళ్ళీ అబ్రహాం కాలంకి వచ్చేటప్పటికి ఆ సోదొమ గొమొర్రా పట్టణాల్లో ఉన్న ప్రజలు కూడా దేవుడు క్షమించలేదు. అందుకే అగ్ని గంధకం చేత వారిని కాల్చేశాడు. ఇప్పుడు సహోదరులారా, ఎందుకు ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలంటే, అలాంటి భారమైన చెడ్డ దినాలను మనము అనుభవించకూడదు, చూడకూడదు. అందుకే ఇప్పుడు సహోదరులారా, మనం నీలో ముఖ్యంగా క్రైస్తవుల్లో క్షమాభిక్ష ఉండాలి. అబద్ధాలు మనకి పనికిరావు, మోసం మనకి పనికిరాదు, దగా మనకి పనికిరాదు. వాక్యం వింటున్నావు క్రైస్తవురాలా, నువ్వు ఏ మార్గంలో నడుస్తున్నావో, ఎవరిని మోసగిస్తున్నావో, ఎవరికి అబద్ధాలు చెప్తున్నావో నీకు నీవే ప్రశ్నించుకుంటే, రాబోతున్న దినాల్లో నీవు చేసిన పాపానికి, నీవు చేసిన తప్పులకి బహుశా దేవుడు క్షమాభిక్ష పెట్టొచ్చేమో నీకు. మరి ఇంకా కొంతకాలం భూమి మీద నీకు ఆయుష్కాలం ఇవ్వచ్చేమో, ఇంకా కొంతకాలం నీకు సౌఖ్యం, సంతోషం, ఆనందం ఇవ్వచ్చేమో. నాకు తెలియదు. ఇవ్వడని చెప్పను, ఇస్తానని చెప్పను, నాకు తెలియదు. నాకే కాదు, మీకు కూడా తెలియదు. కనుక ఆయన ఉగ్రతను మన మీదకి రాకముందే దేవుని యొక్క క్షమాభిక్షను మనం ఉండాలి. ఆయన కోపం మన మీద రగులుకోకముందే ఆయనకు మనం లోబడి ఉండాలి. ఆయన మనలను ద్వేషించక ముందే నీ పాపాలను, నీ తప్పులను ఆయన దగ్గర ఒప్పుకుంటే మహోన్నతుడైన తండ్రి సదా చూస్తున్నవాడు క్షమిస్తాడు. కావున ప్రియ సంగమా, చాలామందికి బైబిల్ యొక్క హితబోధ అంటే చాలామంది ఇష్టం ఉంటుందో లేదో నాకు తెలియదు. కానీ అక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒకటి మాత్రం ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమిటంటే, దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని పాడు చేసుకోవద్దు, నిన్ను పెంచుతున్న విధానాన్ని పాడు చేసుకోవద్దు, నీకున్న సంతోషము, నీకు ఇచ్చిన సౌఖ్యము నువ్వు పాడు చేసుకోవద్దు. దేవుని యొక్క ప్రేమకు పాత్రుడుగా ఉండాలి, కానీ ఆయన కోపానికి పాత్రుడుగా ఉండకూడదు. అయినప్పటికీ క్రీస్తు కాలం వచ్చేటప్పటికి ఆయన ప్రేమతో పాటు చివరిగా మనకి ఇచ్చినట్టుంటే క్షమాభిక్ష. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ క్షమాభిక్ష పొందుకున్నవాడే ధన్యుడు అంటుంది బైబిల్. క్రీస్తుకు వ్యతిరేకంగా మాట్లాడారు యూదులు, అంటే క్రైస్తవులు కదా. వాడిని క్రీస్తు ఏం చేశాడు, తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీరికి తెలియదు నాన్న, దయచేసి నీ కోపాగ్ని వారి మీద రగలకున్నట్లు, నీ కోపంలో వారు నలిగిపోకున్నట్లు, నీ కోపానికి వారు అగ్నిహోతగా అవ్వకముందే ప్రభావాన్ని క్షమించి తండ్రి అని వేడుకున్నాడండి. అలాంటి మహాత్ముడైన క్రీస్తు మార్గంలో నడుస్తున్న మనము నీకంత క్షమాపణ కలిగి ఉండాలి. ఈరోజు నిజానికి బదులు అబద్ధాన్ని నమ్మే ప్రజలు లేకపోలేదు, నిజానికి బదులు అబద్ధాన్ని ప్రేమించేవారు లేకపోలేదు, నిజానికి బదులు అబద్ధానికి చెవి ఎగ్గేవారు లేకపోలేదు. జాగ్రత్త క్రైస్తవుడా, నీవు జాగ్రత్త, క్రైస్తవులుగా మీరు జాగ్రత్త. ఎందుకంటే మీరు క్రమంగా ఉంటేనే నిన్ను చూసి మరొక వ్యక్తి క్రమంగా ఉంటాడంటే క్రీస్తుని తెలుసుకోలేని వాడు. నీవే దారి తప్పితే, నీవే అబద్ధాలాడితే, నీవే మోసం చేస్తే, నీవే దేవుడికి ఇష్టమైన క్రియలో నడుచుకుంటే క్రీస్తు అసలు నిన్ను క్షమిస్తాడా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. నిన్ను క్షమిస్తాడా? నీవు క్షమించబడుతున్నావా? ఇది తెలుసుకుంటే ప్రియ సహోదరులారా, రాబోతున్న దినాల్లో
క్షమాభిక్ష మీకు మీ కుటుంబాలకు ఆయన పరమ తండ్రి ఆయన పరమ తండ్రి ఆకాశం నుంచి ఆయన దూతల చేత మీకు అనుగ్రహించబడును గాక. ఆమేన్. ప్రియ సహోదరులారా, ప్రియ సహోదరులారా, ఇప్పటికైనా సరే మించిపోదు లేదు. క్షమాభిక్ష ఆయన పెడుతున్నాడు. జాగ్రత్త. నేను చెప్పాను, క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి కనికరించాడు, త్యాగం చేశాడు, ప్రేమను పంచాడు. 7 రకాలుగా మనల్ని దీవించి ఆయన తన తండ్రి వద్దకు వెళ్ళి ఉన్నాడు. రెండో రాకల్లో ఆయన మనం కలుసుకోవాలంటే నీవు ఆయన చేత ఈ భూమి మీద శరీరంతో ఉంటుండగానే నడవగలిగినప్పుడే, చూడగలిగినప్పుడే నీ పాపాన్ని నీవు ఒప్పుకొని, తండ్రి నన్ను క్షమించు, నేను తెలుసో తెలియకో చీకటిలో ప్రయాణం చేశాను, చీకటిలో నడుస్తున్నాను, ఆయన నా చేయి పట్టుకొని వెలుగులోకి నడిపించు అని ఆయనకు మనం మొర్ర పెట్టినప్పుడు ఖచ్చితంగా నీ చీకటి జీవితాన్ని క్షమిస్తాడు, నీ పాపం జీవితాన్ని క్షమిస్తాడు, నీ పాపం మార్గాన్ని సరళం చేస్తాడు. గాఢాంధకారంలో ఉన్న నేను భయపడినాను దావీదు యొక్క మాటను బట్టి నువ్వు ఎలాంటి ఊపిలో పడిపోనా, ఎలాంటి మాయ మాటల్లో నువ్వు పడిపోనా, ఎలాగ నీ ఉన్నా సరే రాబోతున్న దినాల్లో దేవుడు నిన్ను క్షమించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. కనికర సంపన్నుడా, దయామూర్తి, నీకు వందములు. ఈ యొక్క సమయంలో నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం తండ్రి. నిజమైన ఆయన ఈ లోకంలో నాయన తండ్రి క్షమించినా, తల్లి క్షమించినా, బంధుమిత్రులు క్షమించకపోయినా, నాన్న వాళ్ళు నన్ను క్షమించకపోయినా, అయ్యా నీ ప్రేమ చేత, నీ త్యాగం చేత, నీ కనికరం చేత, నీ జాలి చేత, నీ దయ చేత నాయన నన్ను క్షమించినందుకు నీకు వందనములు. అలాగే తండ్రి, ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితంలో ఏదైతే తప్పు చేశారో వారిని క్షమించమని ప్రార్థిస్తున్నాను. చీకటి వైపు అడుగులు పడకుండా అయ్యా తండ్రి నా ప్రభా వెలుగు బాటలు నడుచులాగును, మోసంలో వారు పడకుండా అయ్యా నీ యొక్క మాటలు నడుచులాగును. అయ్యా తండ్రి నా ప్రభా నాన్న ఇతరుల యొక్క మాటల్లో వారు ప్రయాణించకుండా నీతో నడిచే భాగ్యము కలుగు చేసి తండ్రి రాబోతున్న దినాల్లో తండ్రి ప్రతి కుటుంబము, ప్రతి మనిషి నీ చేత నిర్దోషిగా అనిపించుకునే భాగ్యం కలుగు చేసి తండ్రి నాన్న వారు చేసిన ప్రతి పాపం క్షమించి వారిని నీ మార్గంలో నడిపించుకొని మహిమ పొందుకుంటామని క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ మరొకసారి ప్రభునామములో వందనాలు. దేవాది దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.